హాయ్ హలో నమస్తే. రిబ్బన్ పకోడా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. ఈ రోజున రిబ్బన్ పకోడా కోసం అయితే మనం సుజీని అయితే 2 కప్పులు తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో సుజీని 2 కప్పులు తీసుకోండి. ఒక అరకప్పు బియ్య పిండి తీసుకోండి. దానికోసం అయితే మసాలా కారం అనమాట. ఒక 7, 8 పచ్చిమిరపకాయలు, జీలకర్ర తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసి దాంట్లో వేయండి పిండిలో. మనం ఇప్పుడు పిండిని అయితే మెదుపుకుందాం రిబ్బన్ పకోడా కోసం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు, జీలకర్ర మనం పేస్ట్ చేసుకున్నాం కదండి. కొత్తిమీరన 2 గుప్పులు, 3 గుప్పులు కొత్తిమీరను కూడా బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోండి. కరివేపాకును కూడా 2 గుప్పులు వేసుకోండి. ఇది తినే సోడా అనేది ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ కూడా తగినంత అయితే వేసుకోండి. వేడిగా కాచుకున్న నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. లేదు అంటే మీరు నూనె కూడా వేసుకోవచ్చు. వేడిది మాత్రం వేయండి. వేడిది వేసి ఈ విధంగా కలపండి. ఎంతవరకు కలపాలంటే మీరు కలుపుకున్నప్పుడు ఒక ముద్దలాగా రావాలి. అంతవరకు కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను. ఈ మాత్రం దానికి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ముద్దలాగా కలుపుకుంటాను. ముద్దలా కలిపిన తర్వాత ముద్ద వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇలా ముద్ద కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటాం. దీంట్లో అయితే మీరు పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా సరే మీరు ఆకుకూరల్లో తినాలి అనుకుంటే ఆకుకూర, మెంతికూర కానీ వేసుకొని మెంతికూర ఆకుకూరతో కూడా ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. పాలకూరతో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న దాన్ని ఒక పావు గంట పక్కన పెట్టుకొని తర్వాత తీసి ఇలా ముద్దలుగా చేసుకొని నూనె అయితే కాసుకోండి. నూనె స్టవ్ మీద పెట్టుకొని ఈ విధంగా ఒక ముద్ద తీసుకొని ఇట్లా చపాతీలాగా చేసుకొని కొంచెం పిండి అటు ఇటు వేసుకొని అంటకుండా సన్నగా ముక్కలు కోసుకోండి. కత్తితో ముక్కలు కోసుకొని మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో కోసుకొని మీరు పకోడీలాగా వేసుకోండి. అవి బాగా పొంగుతాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. మనం సుజీతో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇట్లా కొయ్యండి. ఇట్లా కోసుకోండి. ఇట్లా కోసుకొని మీరు ఎట్లా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే మీరు కోసుకోవచ్చు. పకోడీలాగా అట్లా వేసుకున్నట్లయితే మీరు మధ్యాహ్నం స్నాక్స్ కానీ పిల్లలకి బాక్సుల్లో ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. చాయ్లో కూడా మనం తిన్నప్పుడు మధ్యాహ్నం ఇది తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలాంటివి మనం చేసి పెట్టుకొని వారం 10 రోజుల పాటు 15 రోజుల పాటు మనం డబ్బాలో పోసుకొని పెట్టుకున్నట్లయితే పిల్లలు తింటూ ఉంటారండి. బయట కొనుక్కొని తినకంటే ఈ విధంగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ కాగిపోయిందండి. కాగిపోయిన ఆయిల్ అయితే మనం కోసి పెట్టుకున్న మొక్కల్ని ఈ విధంగా అయితే వేసేసుకుందామండి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఈ విధంగా అయితే రిబ్బన్ పకోడా లాగా వేసుకొని టేస్టీ రిబ్బన్ పకోడీ సింపుల్గా ఈజీగా ఈ విధంగా మనం తయారు చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో అయితే పెట్టుకోండి. 10-15 రోజుల వరకు కూడా పిల్లలు చక్కగా తింటూ ఉండొచ్చండి. ఈ విధంగా మీరు కూడా రిబ్బన్ పకోడా అనేది తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే ఈ విధంగా మీరు చేసుకొని ఈ విధంగా వచ్చిన